హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, రేపటి లెవెల్స్ని మీరు గమనించినట్లయితే రేపు మార్కెట్కి ఏ ఏ వాల్యూస్ ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతాయని చూసినట్లయితే ఆల్మోస్ట్ అండి ఫస్ట్ ఈ యొక్క ప్యాటర్న్ని మీరు గమనించండి. మార్కెట్ ఏమవుతుంది, ఈ యొక్క ప్యాటర్న్లో మూమెంట్ అవుతుంది, ఈ యొక్క ప్యాటర్న్లో అప్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. బాగా గమనించండి ఈ యొక్క ప్యాటర్న్. సో ఇదేంటి, అప్ ట్రెండ్ ప్యాటర్న్ అనమాట. సో అప్ ట్రెండ్ ప్యాటర్న్లో అప్ సైడ్కి మూవ్ అవుతుంది. బట్ ఆ మూమెంట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏమవుతుందంటే ర్యాలీ అనేది చాలా స్పీడ్గా ఉందన్నమాట. బట్ ఇక్కడ ర్యాలీ అనేది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ తీసుకుంది చూడండి. ఇదే బాటమ్ నుంచి పైకి వెళ్ళడానికి, ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎన్ని క్యాండిల్స్ టైం అనేది తీసుకుంది అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు రీటైల్ ట్రేడర్స్ మార్కెట్లో ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో, స్పీడ్ మూమెంటం చూడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్లో ఇలా 90 డిగ్రీ యాంగిల్లో ర్యాలీ అయినది చాలా తొందరగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఫాల్ అవుతున్నప్పుడు కూడా అంతే షార్ప్గా ఫాల్ అవుతుంది. సేమ్ పెరగడము 90 డిగ్రీ యాంగిల్లో ఇంచుమించు, ఫాల్ అవ్వడం కూడా ఇంచుమించు 85-90 డిగ్రీ యాంగిల్లో ఒక ఫాల్ అనేది క్లియర్ అయింది. బట్ నెక్స్ట్ ఏమవుతుందంటే మార్కెట్ చూడండి ఎంత టైం తీసుకుంది, ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనేసి. ఇక్కడ ఒక 6 క్యాండిల్స్ మూవ్మెంట్ జరిగినది, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు చాలా అంటే చాలా టైం అయితే తీసుకుందనమాట. ఓకేనండి, రేపు ఇక లెవెల్స్ని మీరు గమనించినట్లయితే ఫస్ట్ సపోర్ట్ 1 ఏమవుతుంది, 24,152 అవుతుంది. సెకండ్ సపోర్ట్ 24,118 అవుతుంది. థర్డ్ సపోర్ట్ ఏమవుతుంది, 24,071 అవుతుందండి. రైట్. సో ఈ 3 సపోర్ట్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి రెసిస్టెన్సీ ఏంటి, రెసిస్టెన్సీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొద్దిసేపు ప్యాటర్న్ని, సో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ చేసింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకు రెసిస్టెన్సీ 1 అవుతుంది. ఎప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్సీ 1 అవుతుంది. అలా కాలేదనుకుంటే 24,200 దగ్గరికి మార్కెట్ వెళ్తుంది, అక్కడే క్లోజ్ అయితే చాలా బాగుంటుందని మనం లైవ్లో కూడా మాట్లాడుకున్నాం. లైవ్లో కూడా ఈ యొక్క పీఈ టైంలో మన మెంబర్స్ చాలా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేశారు. ఒక్కొక్కరు లైవ్లో క్లియర్గా చెప్పామండి. లైవ్లో ఇక్కడ ఏమైంది, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ స్పిన్నింగ్ టాప్ యొక్క లో బ్రేక్ అయితే కంటిన్యూ ఫాల్ అవుతుందని, ఎక్కడ కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూ ఫాల్ అయిపోయిందండి. ఎక్కడ కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూ ఫాల్ అయిపోయి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆ టైంలో మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేశారు. ఇంకొకటండి, ప్యాటర్న్ని చూస్తేనే ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక డబ్ల్యూ కూడా ఫామ్ అయింది. సో ఈ ప్యాటర్న్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈరోజు లైవ్ అనేది ఖచ్చితంగా లైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా మంచి సబ్జెక్ట్ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే రెసిస్టెన్స్ 24,195 అంటే రౌండ్ ఫిగర్ వాల్యూ 24,200. రేపు ఒకవేళ మార్కెట్ ఈ బిట్వీన్లో ఎక్కడ ఓపెన్ అయినా, ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్కి రెసిస్టెన్స్ ఏమవుతుంది, 24,200 అవుతుంది. ఫస్ట్ సపోర్ట్ 24,152 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని ఎప్పుడైతే సపోర్ట్ని కంటిన్యూ బ్రేక్ ఇస్తే నెక్స్ట్ సపోర్ట్ 24,118. అక్కడ కూడా కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి, ఈ బాటమ్ కింద ఏదైతే కనిపిస్తుందో ఇది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. సో ఇది మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే, నెక్స్ట్ అప్ సైడ్కి మూవ్మెంట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఏమవుతుందని చూద్దాం. ఒకవేళ 24,200 దగ్గరికి మనకు బ్రేక్అవుట్ అయితే, అబోవ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఏమవుతుందండి, 24,250 అండ్ 300 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు లెవెల్స్ అయితే వర్క్ అవుతాయండి. ఈ విధంగా మనకు లెవెల్స్ అయితే వర్క్ అవుతాయి. సో డే టైమ్ ఫ్రేమ్లో కూడా మనం చూసినట్లయితే 24,100 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఈరోజు సస్టైన్ అయింది. బట్ రేపు ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ ఓపెనింగ్లోనే 24,100 అని బిలో వెళ్ళిపోతుందా, లేదా రేపటి క్లోజింగ్ కూడా 24,100 అని అబోవే సస్టైన్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. రైట్ అండి. సో రేపటి లెవెల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అలాగే సెన్సెక్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైకే మన ఛానల్కి చాలా పాజిటివ్ అవుతుంది. సో దయచేసి కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.